పంపు కాడికి వెళ్ళిన జనం ఎడకి రారు, ఆ 2 చోట్లకి ఎక్కువ వెళ్తారు. లేదు బ్రాంతి సీసాలు కాసిపడి రావడమే. కావాలంటే 4 ఊళ్ళు పరీక్ష చేసుకో. ఒకవేళ మేము ఇక్కడ ఎక్కువ చంద్రబాబు నాయుడు అభిమానం ఉండేవాళ్ళు మనం చెబుతున్నావేమో, నువ్వు విలేకరువు కాబట్టి 180% మేము చెప్పినట్టు చెబుతారు. మనం మోసపోయి ఆయనకి వేస్తారని ఆయన బాధ. అది ఆ అపోహలో ఉంటారు, ఎవరైనా ఉంటారు. బంగారంలా చేశాడు మా ఊర్లో, దండం పెట్టచ్చు ఆయనకి. వాళ్ళిద్దరు 2 నెలల కాడికి ఎక్కువ బతకరిక వాళ్ళని లేపేస్తారు. అమ్మడి రాంబాబుని కొడాలి నానిని వీళ్ళు లేపేస్తాడు. వాళ్ళలో వాళ్ళే లేపేస్తారు, వాళ్ళలో వాళ్ళే లేపి వీళ్ళ మీద పెడతారు. గోయిందా. ఆయన అసలు దేశం అంటే ఏందో తెలుసా, ప్రజలు అంటే ఏందో తెలుసా, దేశం అంటే ఏంది, భారతదేశం తెలుసు అసలుకి. భారతదేశంలో ఎంతమంది ఉంటారో తెలుసా అడిగి, తెలుసు అసలుకి. ఎంత మన జనాభా ఎంత ఏమీ తెలియదు. ఆ నాన్న మైకులో పడి ఉన్నారు తప్ప ఏమీ లేదు. ఆడికి వెళ్ళినా నువ్వు రౌడీని వేసుకెళ్తున్నావు తప్ప గంజాయి బ్యాచ్ కదండి వెళ్ళేది. అంటే ఎవడుంటాడు వెళ్ళేవాడు? రప్ప నరగటం. ఇప్పుడు నువ్వు ఆడన్న లాక్కొచ్చి తంతానంటే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు నువ్వు వచ్చావు అడుగుతున్నావు, దెబ్బగా పలానా అయిపోతే నేను తంతాం అన్నావు అనుకో, ఎవడేస్తాడు? మేము వేస్తామా? ముసుగులు వేస్తాం. ఎవరిని వచ్చాడు మీ పార్టీ వాళ్ళు వేస్తానంటే తీసుకెళ్లి పక్కదానికి వేస్తాం. అమరావతి బ్రహ్మాండం జరుగుతుందండి పని, పోలవరం అయిపోతుంది. ఏంది జాతికి అంకితం చేస్తానన్నాడు. ఎవరు ప్రధానమంత్రి చేతను ఓపెనింగ్ చేపిస్తాను అని అన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి. డ్రైవర్లో మేము అమరావతి వెళ్తే అప్పుడన్నీ ఇరిగిరికిన ఊళ్ళన్నీ. ఇవాళ ఏ ఊరు ఏందో ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే. కార్ డ్రైవర్ మేమండి. విశాలంగా ఉండే రోడ్లు బ్రహ్మాండంగా. రౌడీజం కూడా భయం లేదు. వీళ్ళు ఏరేశారు అందరిని. 10 సంవత్సరాలు వీళ్ళే. నేను రాయి గుద్ది చదువుతా, లేదా ₹1,00,000 డిపాజిట్ కడతా. మీరు ఉద్యోగంలో ఉంటారు, వాళ్ళు పదవిలో ఉంటారు. నేను చెబుతున్నా, వాళ్ళే రావాలని కోరుకుంటాం. డబ్బుకి ఆశపడుతున్నారు, ఓటుకి ఆశపడుతున్నారు. ఓటును డబ్బిచ్చి కొనడానికి ఎర్రవిగుతున్నారు. ఎంత నమ్మకంగా చెబుతున్నారో భగవంతుడికి ఎరిక. వీళ్ళ పరిపాలన బాగానే ఉందయ్యా. మాట్లాడే పవర్ లేదు. ఊర గుట్టగాసిన ఎత్తినేస్తున్నాడు. ఆయన మాట్లాడే దమ్ము లేదు, అంత పవర్ లేదు. పవన్ కళ్యాణ్ తిట్రా, చంద్రబాబు నాయుడు తిట్రా, వాళ్ళ అమ్మటి వాళ్ళని తిట్రా. ఈ చేతం తప్పితే ఏదన్నా ఈ రోడ్లు ఏమన్నా బాగు చేశాడు ఆయన? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, మరి వీళ్ళని అనవచ్చా? మోసపోతున్నారు సార్. ఎవడైనా మాయ మాటలకు మోసపోతారు. అందరికి డబ్బులు పడాల, పిల్లలకు కూడా. కొంతమంది ఏడుస్తున్నారు డబ్బులు. ఆ పిల్లలు ఇదివరకు వేశారు కొంతమంది. దమ్ముండోడు అయితే చెయ్యాలిగా, నిన్నెవరు కొడతలేదుగా. నీ బ్యాచ్ వేసుకొని నువ్వు చెయ్యాలిగా. నేను చేసాక నేను చేస్తున్నాను అంటున్నాడు కానీ మనం చూడాలి. ఈ రోజు వచ్చి యుద్ధం చేయండి, మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటున్నావే, సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఎంత నీచపు మాట్లాడటానికైనా నువ్వు వెనకడుగు వెయ్యట్లేదు. నువ్వు నిన్న చెప్పిన మాటలు వింటుంటే దొంగోనింట్లో కుక్క పోలీసోని చూసి మరుగునెట్టుంది. దొంగను పట్టుకొని పోలీసోడు వెళితే దొంగింట్లో ఉండే కుక్క పోలీసును చూసి మరుగునట్టు నువ్వు శాంతి భద్రతల గురించి, అరాచకాల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అరాచకాలు జరిగాయో ఇప్పుడు ఒక చిన్న వీడియో ఉంది. వీడియో ప్లే చేసిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఈ మోకలను రంగంలోకి దించా ఆయన గారు అంటే వాళ్ళ తాతయ్య, వాళ్ళ తాత, నాన్న బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎత్తులు, అదే బ్లడ్. జాతీయ జెండాకి ఆహ్వానం, ఆయనతో పాటు ఇంకో కొంతమంది తీసుకెళ్ళి జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొవాల్సిన ఎత్తి ఆబ్సెంట్ అయ్యాడంటే దానికి జాతీయ జెండాకి ఆ కులంతో కూడా పని లేదు, కులాలతో పని లేదు. ఇది మనం భారతీయులు అందరికి సంబంధించిన పండగ. అది ఇప్పుడు క్రిస్టమస్ అంటే, రంజాన్ అంటే, సంక్రాంతి పండుగలు అంటే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులం చేసుకుంటారు. అన్ని కులాలు కలిపి ఒకే పండుగ చేసుకునేది జాతీయ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. దాని తర్వాత రిపబ్లిక్ డే 26వ తారీఖు నాడు చేసుకుంటాం. ఈ 2 పండుగలకి కులాలతో పని లేదు. ఏంటి కులంతో పని లేకుండా చేసుకునే పండుగలు. అలాంటి పండుగలకి చేసుకోవడానికి అర్హత లేనివాడు అసలు ఆయన భారతీయుడే కాదు.
బ్రిటిష్ వాళ్ళ బ్లడ్ ఏమైనా లోపల ప్రవహిస్తుందేమో మనకు తెలియదు. ఈ రోడ్లు గుంటల్లో కూడా డెలివరీ అయ్యే కేసులు కూడా వెళ్తుంటే ఆటోలోనే డెలివరీ అయిన లోకడు కూడా నేను ఒకసారి చెప్పా. ఈ గుంటలన్నీ కూటమి వచ్చిన తర్వాత రోడ్లు మరమ్మతుగా స్కేల్ ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నెమ్మదిగా. పైనుంచి నిధులు కావాలిగా, డబ్బులు కావాలిగా, అప్పులు చేసి దీన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఆయన వెళ్ళిపోయాడు. అదేమంటే కొంతమంది జనానికి నాకు 18,000 వేసేవాడు, 20,000 వేసేవాడు అని అంటారు. రియల్గా కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడతాం తప్పితే అతని ప్రభుత్వం చాలా దారుణమైన ప్రభుత్వం. ఏంటి 104లు పెట్టాడు, 247 కోట్లు పెట్టాడు, అప్పులు చేసి వెళ్ళాడు. ఆ బాకీ రైతులకి జొన్నలు ధాన్యం వేసుకున్నాడు. వేసుకున్న డబ్బులు ఈ కూటమి వచ్చిన తర్వాత బాకీ తీర్చారు. గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులకి వాళ్ళ జగనన్న చెమ్మలు వేసి దానికి 2,48,00,000 రూపాయలు కోట్లు అప్పు చేశాడు. మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసుకొస్తే మళ్ళీ దాన్ని మాఫ్ చేయడానికి 200 సుమారుగా చెబుతున్నా. ఆయన బొమ్మలు వేసుకున్నాడు, పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు. అదే ఆయనకి వ్యతిరేకం. నందివేలుకి 2 కిలోమీటర్న్నరలో ఎరిగిలిపూడి అని ఒక గ్రామం ఉంది. ఇండియా లెవెల్లో పిచ్చాసుపత్రికి తీసుకొస్తారు. అక్కడ ఒక 1000-2000 మంది జనం ఉంటారు పిచ్చి హాస్పిటల్లో. ఆ హాస్పిటల్కి ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి మైండ్ చూపెడితే అప్పుడు బాగుంటుందని నా అభిప్రాయం. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. జెండా వందనం పంచాయతీ వాళ్ళు కూడా ఎగరేస్తారు. బాధ్యత ఎందుకు ఉండదండి? పంచాయతీ ప్రెసిడెంట్లకే ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు ఉండదు? తేలుతాడు, ఏం తేలుతాడు? మించినాడు ఎవడు లేడు ఏ విషయంలోనైనా. తెలియతే అట్లా చంద్రబాబు నాయుడిని కొట్టినాడు లేరు. లోకేష్ ఆయన తర్వాత ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరే. అలా ఆయన అమ్ముకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉండారో ఎవడు లేడు. ఈ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంతో వైభవంగా సుందరంగా ఇక్కడ రాజధాని అమరావతిలో అభివృద్ధి చెందుతూ కనిపిస్తుంటే ఈ పేర్ని నాని అనేటువంటి వ్యక్తికి ఈ అభివృద్ధి కనిపించట్లా. అభివృద్ధి కనిపించక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటున్నారు. ఎవరుంటారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో? వాళ్ళు డ్రైవర్లాగా ఉండేది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, పేర్ని నీ ఇంట్లో కూడా మీ డ్రైవర్లనే పెట్టుకొని సంసారం చేస్తావా? ఆ డ్రైవర్లతోనే మీ ఇంట్లో సంసారం చేసేటువంటి సంప్రదాయం మీకుందా? మీకు అలా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కనీసం మీరు మాట్లాడటానికి సిగ్గు కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడటం అయితే అమరావతి రైతులుగా మేము ఖండిస్తున్నాం. అమరావతి రైతులుగా మేము ఒకటే పేర్ని నాని, అసలు నీ మాటలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు వినాలి? నువ్వేమన్నా ఒక నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తివా? ఆఫ్టర్ ఆల్ ఓడిపోయినటువంటి సన్నాసివి. నీ మాటలు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే బిల్డింగ్స్ కానీ, సిఆర్డీఏ బిల్డింగ్స్లు కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్లు కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి ఎంత జరుగుతుంటే మీరు కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? మీరు గతంలో 5 సంవత్సరాలు ఇక్కడే తిరిగాడు. మీ బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఇది అంతా గ్రాఫిక్స్ బిల్డింగ్ అన్నాడు. అరే కళ్ళు తెరుచుకొని చూడరా బొత్స సత్యనారాయణ, ఇదే బిల్డింగ్లో నువ్వు పరిపాలన చేసేటప్పుడు నువ్వు గ్రాఫిక్స్ బిల్డింగ్ అంటే నేను 12వ ఫ్లోర్ ఎక్కి నీకు దమ్ముంటే రా దీనిపై నుంచి దూకుదామని చెప్పేసి నీకు సవాల్ ఇసిరాను. ఆ రోజు నీకు సిగ్గన్నా ఉందా లేదా గుర్తన్నా ఉందా? వెధవలారి వెధవ మాటలు మర్చిపోయి మీరు పరిపాలనలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని చెప్పాలి కానీ ఈ పనికి మాలినటువంటి జనాల్ని డైవర్ట్ చేసేటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా మానుకోండి. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది పరిపాలన. మీలాంటి చెత్త సన్నాసులు కాళ్ళు అడ్డు పెట్టినా ఏళ్ళు అడ్డు పెట్టినా తల్లకిందులు తపస్సు చేసిన కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకునేటువంటి వ్యక్తులు లేరు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా దూసుకెళ్ళిద్ది. పరిపాలన వాళ్ళకు చేత అవుతుంది. పరిపాలన సూపర్ హిట్గా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. నీలాంటి సన్నాసుల మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. జై అమరావతి.